లైట్గా ఆయిల్, కొంచెం పచ్చిమిర్చి, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, పుదీనా, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ కూడా నేను ఒక 20 మినిట్స్ బేకింగ్ సోడా వాటర్లో సోక్ చేసి పెట్టాను. తర్వాత ఆ వాటర్ డ్రైన్ చేసేసి మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో కడిగాను. కెమికల్ ఫ్రీ కంప్లీట్గా చేయలేము, బట్ అట్లీస్ట్ కెమికల్ రెసిడ్యూ పైన ఏదైతే టమాటాల మీద పచ్చిమిర్చి మీద ఉంటుందో దాన్ని బేకింగ్ సోడాలో పెట్టడం వల్ల అట్లీస్ట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ రిమూవ్. సో కొంచెం అయితే హెల్ప్ ఉంటుంది బేకింగ్ సోడాలో ఒక 15-20 మినిట్స్ సోక్ చేసి పెట్టడం వల్ల. వెజిటబుల్స్ అయినా ఆకుకూరలైనా ఏవైనా సరే. సో వేగింది పచ్చిమిర్చి, పుదీనా. స్టవ్ ఆఫ్ చేశాను. అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ వేసి టమాటాలు టమాటా ముక్కలు పెద్దగా కట్ చేసుకోవాలా, చిన్నగా కట్ చేసుకోవాలంటే చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి. ఎనీవే మనం లిడ్ పెట్టి కుక్ చేస్తాం, మూత పెట్టి కుక్ చేస్తాం కాబట్టి తొందరగానే ఉడుకుతాయి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టట్లేదు, తర్వాత మూత పెట్టుకుందాం. ఒక 5 to 7 మినిట్స్ స్లోలో కుక్ చేసుకుంటే సరిపోతుంది. టమాటాలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. మరీ ఓవర్ కుక్ చేస్తే రోటి పచ్చడి అంత బాగోదు. సో అందుకని కొంచెం కచ్చాపచ్చాగా ఉన్న టమాటాలని మనం రోట్లో వేసి చట్నీ చేసుకుందాం. టమాటా ఉడికాయని ఎలా తెలుస్తుందంటే టమాటాలు ఆల్మోస్ట్ ఉడకడం కంప్లీట్ అవుతున్న టైంలో ఈ పొట్టంతా ఇలా ఊడిపోతుంది. పైన లేయర్ ఉంటుంది కదా, ఇదంతా ఊడిపోతుంది. సో దాని తర్వాత ఒక 2 to 3 మినిట్స్ నుంచి ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. ఇదే ప్యాన్లో నేను ఇంతకుముందు కొన్ని పల్లీలు వేయించి పెట్టుకున్నాను. టమాటాలని వేడి మీదనే మిక్సీలో కానీ లేకపోతే రోట్లో వేసి కానీ నూరేయకూడదు, చల్లారనివ్వాలి. రోల్ రెడీ అయిపోయింది. ఫస్ట్ పల్లీలు దంచుకుందాం. గట్టిగా ఒకటేసారి దంచితే అన్నీ బయటికి ఎగిరిపడిపోతాయి. సో మెల్లమెల్లగా దంచాలి. ఒకసారి మెదిగిన తర్వాత కావాలంటే ఫాస్ట్గా దంచవచ్చు. ఊళ్ళో ఉండేవాళ్ళంటే రోడ్లో ఇలా చేసుకోవచ్చు. మరి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు రోడ్లు దంచుతుంటే అలాగా కుదరదు కదా, కింద వాళ్ళకి పైన వాళ్ళకి సౌండ్ అవుతుంది అనే డౌట్ ఉంటుంది కదా చాలామందికి. ఇవన్నీ విలేజ్ల్లో అవుతాయి, అపార్ట్మెంట్లో ఎలా అవుతాయి అంటే నేను అపార్ట్మెంట్లోనే ఉంటాను. మరి ఎలా మేనేజ్ చేస్తున్నాను అంటే కింద నేను ఒక 2-3 లేయర్స్ మన ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవి ఒక 2-3 లేయర్స్ వేసాను. వెల్లుల్లి వేస్తున్నాను. గల్లుప్పు వేస్తున్నాను. టమాటాలు ఉడికించేటప్పుడే మనం ఈ గల్లుప్పు వేసుకుంటే మంచిది. నేను వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఫస్ట్ మెల్లగా దంచుకోవాలి, లేకపోతే అంతా చింది బయట కింద పడిపోతుంది. చిన్నప్పుడైతే రోజు మిక్సీలు ఉండేవి కాదు కాబట్టి ఇలాగే రోలు రోకలతో చేసి బాగా అలవాటుగా ఉండేది, ఆయాసం వచ్చేది కాదు. ఇప్పుడు ఏజ్ అయిపోయింది, మనకు అలవాటు కూడా తప్పింది కాబట్టి కొంచెం టైం పడుతుంది. నాకు కూడా మధ్య మధ్యలో ఆయాసం వస్తుంది. మంచి ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో కొవ్వు పెరుక్కోకుండా చూసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. ఫస్ట్ వీడియోలో చెప్పాను చూసారా, వంట చేయాలంటే పేషెన్స్ కావాలని. ఇప్పుడు తెలుస్తుంది. ఇంత శ్రమ అవసరమా మిక్సీలో వేసుకోవచ్చు కదా అని అంటే వేసుకోవచ్చు, కానీ రోడ్లో నూరిన టేస్టే వేరు. ఇంత శ్రమ అవసరమా అంటే మరి ఎక్కువ తిని కూడా జిమ్ములకి వెళ్తాం కదా, ఎక్కువ తినడం ఎందుకు, జిమ్ములకి వెళ్ళటం ఎందుకు, కొవ్వు కర్ర తీసుకోవడం ఎందుకు అని అనుకోవచ్చు కదా. సో ఇది కూడా అంతే, రోడ్లో వచ్చే టేస్ట్ మిక్సీలో రాదు. ఫైనల్ 2 వేస్తాం. కొంచెం కచ్చపచ్చాగానే బాగుంటుంది రోడ్డు పచ్చడి అంటే, మరీ మెత్తగా బాగోదు. చిన్నప్పుడు ఎలా తీసేవాళ్ళం అన్నీ గుర్తొస్తున్నాయి. స్పూన్ పెట్టను నేను జనరల్గా అన్నిటికీ, అట్లని చేతులు కడుక్కోకుండా కూడా పెట్టను అనుకోండి. పచ్చిమిర్చి కదా,
తీసేసిన తర్వాత కనుక సరిగ్గా కడుక్కోకుండా మొహానికి ముక్కుకి పెట్టుకున్నాం అనుకోండి కళ్ళల్లో, అంతే సంగతులు. చివరగా కరివేపాకు. టమాటా చట్నీ చేసుకున్నాం, బాగానే ఉంది. దేంట్లోకి తినాలి, అన్నంలోకి తినాలా అంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఆ టమాటా చట్నీ వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది. కానీ ఎప్పుడూ పల్లి చట్నీతో ఏం తింటాం, అప్పుడప్పుడు టమాటా చట్నీతో ఇలా దోశలు వేసుకొని తింటే కూడా బాగుంటుంది. ఊకే ప్లెయిన్ దోశ ఏం వేసుకుందాం, సరదాగా ఒక ఎగ్గు దోశ వేసుకుందాం. దోశలు రెడీ, తినేయడమే ఆలస్యం.